ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గంలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిందిగా జగ్గైపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఈమని కిషోర్ కుమార్, జనసేన నాయకులు షౌకత్ అలీ, ఆవాల భవానీ ప్రసాద్, పోలంపల్ల జ్వాలకోటి, పార్టీ సాంబా తదితరులు జగ్గైపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు స్థానిక జగ్గైపేట తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఈమని కిషోర్ కుమార్ మాట్లాడుతూ గత 6 నెలలుగా ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను ఆపుటకు తీవ్ర కృషి చేస్తున్నారు. కానీ జగ్గైపేట మండలం మరియు జగ్గైపేట పట్టణంలో ఎండియు వెహికల్ ఆపరేటర్లు మరియు కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ఈ పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా యథేచ్ఛగా రవాణా కొనసాగిస్తున్నారు. వార్డుల చుట్టూ, గ్రామాల చుట్టూ, వీధి ఇంటింటికి తిరుగుతూ తక్కువ రేటుకి వాళ్ళ దగ్గర నుంచి కొని మరి ఎక్కువ రేటుని స్టాక్ మార్కెట్లకు వేరే వాళ్ళకి పంపిణీ చేస్తున్నటువంటి ఘటన మనం చూస్తున్నాము. జగ్గైపేట పట్టణంలో అయితే ఉంది, జగ్గైపేట మండలం, పెనుగంచిపూలు, వరుస మండలంలో ప్రతి చోట ఇదే అక్రమ రవాణా జరుగుతుంది. మరి ఈ ఉమ్మడి ప్రభుత్వం గత 6 నెలల నుంచి వచ్చిన దగ్గర నుంచి మరి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అదేవిధంగా మా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు మరి ఈ రేషన్ బియ్యాన్ని, అక్రమ రవాణా చేసిన రేషన్ బియ్యాన్ని అరికట్టాలని చెప్పి చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. గత కొత్త నెల క్రితంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టు పరిసరాల ప్రాంతంలో చాలా పంపిణీ తిరిగి పీడీఎస్ బియ్యాన్ని ఒక చాలా పెద్ద షిప్ని కూడా సీజ్ చేసి సంఘటన మనం చూసాము. అయినప్పటికీ కూడాను మరి జగ్గైపేట నియోజకవర్గంలో, పట్టణంలో తినండి మరి వివిధ మండలాల్లో కానీ ఈ అక్రమ బియ్యాన్ని అరికట్టలేకపోతున్నాము. మరి దాని గురించి ఈ రోజున మరి స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ గారికి, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. తప్పనిసరిగా వీళ్ళందరూ కూడాను గ్రామాన వార్డులో ప్రతి ఒక్కరు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి సహకరించి తప్పనిసరిగా ఈ అక్రమ బియ్యాన్ని అరికట్టవలసిందిగా కోరుతున్నాం జనసేన పార్టీ.